హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చల్లగా ఉండే మస్క్ మెలన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దామా. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ముందుగా కర్బూజాకాయని తీసుకొని నీట్గా కడిగి వాష్ చేసిన తర్వాత అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి నేను ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మస్క్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. నీట్గా కడిగి వాష్ చేసిన సగ్గుబియ్యం కూడా వేసుకున్న తర్వాత ఒక చిన్ని గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందాము. నేను సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ టైం పట్టట్లేదు. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న గిన్నెతోని నేను కాచి చల్లార్చిన పాలు 2 కప్పులు వేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. ఈ లోపల పాలు మరుగుతూ ఉంటాయి కాబట్టి నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, పాలు కూడా పొంగొచ్చేసింది కాబట్టి ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 2-3 స్పూన్లు షుగర్ వేసుకుంటున్నాను. మీరు స్వీట్ని తినేదాన్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే నేను ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉన్నది కదా, అది కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా చేసుకోవాలి. మొత్తం కూడా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంసేపు దగ్గరికి రానిద్దాము. చూసారు కదా, ఇంకొంచెం చిక్కబడింది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆపేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. మనం స్టవ్ ఆపి పక్కన పెట్టుకున్న తర్వాత అలా పక్కన వదిలేయకూడదు. నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే పైన మీగడ కట్టేస్తుంది, అస్సలు బాగోదనమాట. చూసారు కదా, పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసింది వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు సబ్జా గింజలు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. ఇందాక మనం కర్బూజాకాయని జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. కర్బూజాకాయ జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నట్టయితే చాలా చల్లగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.